సార్ యాక్చువల్లీ చాలా చిన్న సినిమాలు అంటే మనం పెద్ద సినిమాల గురించి మీడియం రేంజ్ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, వాటికి స్టార్స్ వల్ల విజిబిలిటీ కూడా ఎక్కువ వస్తుంది. అవును సార్. బట్ ఇండస్ట్రీలో యావరేజ్లో 250 సినిమాలు 300 చేస్తే అందులో మోర్ దెన్ 60-70% చిన్న సినిమాలే ఉంటాయి ఎవ్రీ ఇయర్. ప్రాబ్లీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఈ రొటేషన్ అన్నింటిలోనే చిన్న సినిమాల్లోనే ఎక్కువ జరుగుద్ది పెద్ద సినిమాల కంటే కూడా. బట్ స్టిల్ ఏంటంటే థియేటర్గా రప్పించడం అనే కాన్సెప్ట్లో ఆబ్వియస్లీ చిన్న సినిమాలు స్ట్రగుల్ అవుతాయి. ఈ మధ్య ఏం జరుగుతుందంటే చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమాలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ యాప్ డేట్ దొరక్క, ఓటీటీ రిలీజులు లేక ఇబ్బందులు పడి లాస్ట్ రిలీజ్ ముందు వచ్చి క్యాష్ బర్న్అవుట్ అయిపోతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయడానికి కూడా సినిమాలు ప్రొడ్యూసర్లు స్ట్రగుల్ అవుతున్నారు. బట్ మీ కేజ్ ఏంటంటే చాలా నేను అబ్జర్వ్ చేసిన ఈ మధ్యకాలంలో సినిమాల్లో కొంచెం ప్యాషనెట్గా ప్రమోషన్స్లో ట్రై చేస్తున్నారు. రియల్లీ అప్రిషియేట్ ఇట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ దట్ మీరు చేసే అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడిగిన క్వశ్చన్లన్నిటికీ నేను రోజు ఆలోచిస్తుంటా. ఈ ప్రొడ్యూసర్ ఒక్కడే డబ్బులు పెట్టేది, మిగతా 24 క్రాప్స్ ఇన్కమింగే తీసుకునేదే. ఆడియన్స్ కూడా 100 రూపీస్ నథింగ్. అంటే ఒక రకంగా వాళ్ళకి 1000 కోట్లు పెట్టి తీసినా 100 రూపాయలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ ఓల్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్ మారాలి సార్. నేను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సంస్థలు కానీ చెప్పేది ఏంటంటే, అసలు మనం ఒక బిర్యానీలో యాలక్కాయంత సైజు మూవీ ఇండస్ట్రీ మొత్తం, బట్ వాసన అయితే బిర్యానీ మొత్తం వస్తుంది. కాకపోతే సైజు చిన్నది, తిప్పి కొడితే 10,000 కోట్లు మార్కెట్ క్యాప్ లేదు మూవీ ఇండస్ట్రీది. అంతేనా కదా? అందుకనే మన సీఎం గారు కూడా చెప్పారు ఏమనంటే, బాలీవుడ్ని, కాలీవుడ్ని, ఇంకోవుడ్ని దాటి మనం ముందుకెళ్ళి ప్రపంచ స్థాయిలో నిలబడాలని చెప్పారు. వాళ్ళు ప్రోత్సహిస్తారు. వీ షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. దానికి మనం ఏం చేయాలి? రెగ్యులర్ పందాలో మళ్ళీ వెళ్తే ఎట్లా? ప్రొడ్యూసర్ మీద ఒక్కడే భారం, వాడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాడు? సినిమా ఆడిద్దో లేదో టెన్షన్, అదైపోయాక ఇంకో సినిమా హార్ట్ అటాక్లు వచ్చి పోవటం, సొంత ఇల్లు అమ్ముకోవటం. ఎవరో ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మనిషి ఎందుకు కష్టపడాలి? నేను అనేది ఏంటంటే, ప్రతి బిలియనీరు ఇన్ ద వరల్డ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయండి. ఇప్పుడు మార్గదర్శి ఉంది. నమ్మకం మీద జనం అందరూ పెట్టుబడులు పెట్టారు, సంస్థ గ్రో అయింది, వాళ్ళ డబ్బులు కూడా గ్రో అయినాయి. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంస్థలు టాప్ లెవెల్ ఉండేవాళ్ళు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయండి. ప్రజలనే ప్రొడ్యూసర్లుగా మార్చుకోండి. వాళ్ళు షేర్లు 1000 రూపాయలు 500 పెట్టుకుంటారు. వాళ్ళ డబ్బులు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి టికెట్లు ఫ్రీగా ఇచ్చేసేయండి. థియేటర్లు కూడా ఖాళీగా ఉండవు. ఇంకా తర్వాత ఓటీటీలను బెండ్ చేయొచ్చు. అప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ చూసినా 1,00,000 కోట్లు దాటే ఉంటాయి చాలా వరకు. ఇది మనం మొత్తం కలిపిన 10,000 కోట్లు ఉండదు. మీరు స్టాక్ మార్కెట్లోకి వస్తేనే బిలియనీర్లు అవుతారు. నేను ఎప్పటి నుంచో మైండ్లో తిరుగుతూ ఉంది నాకు ఇది. అదర్వైజ్ ఎంత కష్టపడినా, ఎంత డబ్బులు అప్పు తెచ్చినా ఒకళ్ళే భారం మోయలేరండి. ప్రజల్ని భాగస్వాములు చేసుకోండి. ఒక 30 ప్రజలకు వాటా ఇచ్చేయండి, 10 ప్రొడ్యూసర్ పెట్టుకోండి. ప్రజలే తీసుకెళ్తారు సినిమాలని. ప్రతి కంటెంట్ గుడ్ కంటెంటే, బ్యాడ్ కంటెంట్ అనేది ఏముండదు. 2 గంటల ఎంటర్టైన్మెంట్కి బ్యాడ్ గుడ్ ఏముందండి? 100 రూపాయలు పెట్టేదానికి ఇలా పాప్కార్న్ తింటే ఇలా గంటలు అరిగిపోద్ది. అలా ఏదో ఒక సిగరెట్ హెల్త్కి మంచిది కాదు, అదే 100 రూపాయలు పెట్టి తాగేస్తున్నారు. అలాంటిది 2 గంటల ఎంటర్టైన్మెంట్. ఎంతో కష్టపడి ప్రొడ్యూసర్లు ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డులు తీసుకునే స్థాయికి వెళ్ళారు. కానీ బట్ ప్రొడ్యూసర్లు డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళాలి. నాలాంటి వాళ్ళని వాడుకోండి. మా జూనియర్ బిట్స్ పిలానీలో చేసిన ఆయన స్విగ్గీ అనే బచ్చా కంపెనీ 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ అది. నేను అనేది ఏంటంటే, చేంజ్ ఓవర్స్ కావాలి. ఇప్పుడు రొటీన్ పద్ధతులు వెళితే ఇలాగే ఉంటారు. మోస పద్ధతి మార్చుకోండి. నాలాంటి వాళ్ళని పిలిచి డిస్కస్ చేయండి. ముందు మూవీ ఇండస్ట్రీ ఇది చేయటం వల్ల 100 మంది కాదు డైరెక్టర్లు, టెక్నీషియన్స్ 10 టైమ్స్ 100 టైమ్స్ పెరుగుతారు. అందరికి ఉపాధి కూడా పెరుగుతుంది. ఇది నేను కరెక్టా కదా మీకు చెప్పేది? కరెక్ట్ అయితే చప్పట్లు కొట్టండి, లేకపోతే లేదు. సో ఇది నా ఆలోచన. ఈడెవడరా చిన్న ప్రొడ్యూసర్ అవ్వక్కర్లా చెప్పాలంటే. కామన్ సెన్స్తో మాట్లాడుతున్నా. వరల్డ్ వార్ గురించి నాకేం సంబంధం? కామన్ సెన్స్ అండి. కామన్ సెన్స్ ఉండేవాడు, తెలియగలవాడు ఎప్పుడు బయటికి రావాలి. ఏ ఇండస్ట్రీ అని ఎదగాలి. ఉట్టిగా మాట్లాడుకుని ఒక ప్రొడ్యూసర్ మీద భారం వేస్తే ఇండస్ట్రీలు ఎదగవు. ఎంత ఎదిగినా చూస్తానికి షోఆపు, పైన పట్టారం, లోన్ లొట్టారం ఏముండదు. మళ్ళీ పేరు గొప్ప, ఊరు దెబ్బ, చూస్తే అప్పులు అందరికీ. ఇది నిజమా కాదా చెప్పండి. గుండె మీద ధైర్యం వేసుకొని ఎవరు తృప్తిగా నిద్రపోతున్నారో చెప్పండి. ఎంత పెద్ద నిర్మాతలు అయితే గుండె గడ వణుకుతుంది సినిమా రిలీజ్ కావాలంటే. ఇంతమందిని చూస్తున్నారు. మీ మీడియా వాళ్ళకే తెలుసు, నాకంటే ఎక్కువ. సో ఇది మారాలంటే సిస్టమే మారాలి. మీరు చెప్పిన సబ్జెక్ట్కి నేను ఆన్సర్ కొంత ఇచ్చాను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మిత్రా శర్మ.